మత్తు వదలరా 2 మూవీ ఓపెన్ చేయగానే విలన్ ఎంట్రీ అవుతాడు. అతడి చిన్నప్పుడు స్టోరీ అయితే ఉంటుంది. అమ్మాయిలని వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. ఎందుకు సీరియల్ వస్తాయో తెలియదు. సీరియల్ లా ఉండే సీన్స్ అయితే ఉంటుంది. సునీల్ అయితే హీ టీమ్ సర్చింగ్ ఆపరేషన్ అయితే ఉంటుంది. అప్పుడే హీరో అయితే ఎంట్రీ అవుతాడు. అతడి పేరైతే మోహన్ అని ఉంటుంది. వాళ్ళని పట్టుకుంటాడు. వాళ్ళ దగ్గర ఉండే డబ్బులో కొంత డబ్బును అయితే కొట్టేస్తూ ఉంటాడు. హీరో కూడా హీ టీమ్ లో పనిచేస్తాడు. అతడు హీ టీమ్ కి ఎలా వచ్చాడు అనే స్టోరీ అయితే ఉంటుంది. సత్య కామెడీ టైమింగ్ అయితే ఉంటుంది. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తాడు. ఎవరు చేస్తారు, డబ్బులు ఇవ్వమంటారు. హీ టీమ్ లో పనిచేసే మోహన్ సత్యకి అయితే చెప్తారు. అప్పుడు ఆ డబ్బులని కొట్టేద్దాం అనుకుంటాడు. అప్పుడు విలన్ అయితే అక్కడికి వెళ్లి చూసేసరికి విలన్ ని ఎవరో చంపుతారు. అది చేసింది సత్య అని వేరే వాళ్ళు ప్రూఫ్ చేస్తారు. మోహన్ సత్య వీళ్ళే చంపారని ఫేక్ డాక్యుమెంట్స్ తోటైతే చూపెడతారు. మోహన్ సత్య పారిపోతాడు. వీళ్ళకి దామిని అని సీనియర్ హెల్ప్ చేస్తుంది. సునీల్ అయితే మోహన్ ని సత్యాన్ని పట్టుకుందాం అనుకుంటాడు, కానీ తప్పించుకుంటారు. సెకండ్ హాఫ్ లోనైతే హీరో సత్య ఎవరు చంపారో ఎంక్వైరీ చేస్తాడు. వెన్నెల కిషోర్ ని అయితే ఎలివేట్ చేస్తారు. ఆ అమ్మాయిని చంపింది కిషోర్ అని తెలుస్తుంది. పిల్లల్ని చంపింది ఎవరు అనేదే ట్విస్ట్ ఉంటుంది. హీ టీమ్ లో ఉండే వాళ్ళే చంపారు అని తెలుస్తుంది. సత్య కామెడీతో మూవీ బాగుంటుంది. ఎండ్ కి ట్విస్ట్ తో ఉంటుంది. ఈ మూవీకి అయితే 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.